రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాను రాను డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్, ఆయన హతాశ, నిరాశ బయటపడిపోతున్నది. నరేంద్ర మోదీని లొంగదీసుకునేందుకు, భారతదేశాన్ని లొంగదీసుకునేందుకు టారిఫ్ల యుద్ధం ప్రకటించిన తరువాత ఆయన భారతదేశం తక్షణము పరుగులు తీస్తూ, పడుతూ, లేస్తూ, పరిగెడుతూ వచ్చి పాదాల మీద పడి పాదాక్రాంతం అయిపోతుందని అనుకున్నారు. భారతదేశం అసలు వ్యాఖ్యానించలేదు, అసలు ఏమీ చెప్పలేదు. ట్రంప్ విధించినటువంటి 25+25% టారిఫ్ల విషయంలో అసలు మాట్లాడలేదు. చైనాతో ఇదే ట్రిక్ని ట్రై చేస్తే చైనా టారిఫ్ని పెంచుకుంటూ పోయింది, డొనాల్డ్ ట్రంప్ కూడా పెంచుకుంటూ పోయారు. చివరికి 59% టారిఫ్ దగ్గర ఆగింది. అది అంటే భారతదేశం కన్నా చైనా మనకన్నా బలమైన దేశమైనప్పటికీ 59% టారిఫ్ చెల్లిస్తోంది. భారతదేశం ఈ టారిఫ్ల గోలలోనే పడలేదు. గోలలో పడకుండా పూర్తిగా ట్రంప్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. సైకలాజికల్గా ట్రంప్ని హతాశకి, నిరాశకి గురి చేయటం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో జపాన్కు వెళ్ళి 68 బిలియన్ల ట్రేడ్ ఒప్పందాలు, వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుని వచ్చారు. అదేవిధంగా చైనాతోటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్నారు. RIC, రష్యా, ఇండియా, చైనాలు కలిసి ఒక వేదిక మీద కనిపించాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క నిరాశకి ఇంకా హద్దు లేకుండా పోయింది. ఇదే సమయంలో ఎగుమతుల విషయంలో కానీ, రేర్ అర్త్ మినరల్స్ కానీ, సప్లై చైన్ కానీ, వీటి విషయంలో చైనా భారతదేశానికి అనేక మినహాయింపులను ఇచ్చింది, అనేక రకాలైన సహాయం చేయడానికి ముందుకొచ్చింది. చైనా ఏ కారణంతో చేస్తున్నా అదొక అందుకు పోస్తే మనం ఒక అందుకు తాగుతున్నాం. కానీ దీర్ఘకాలంలో చైనా మనకి మిత్రుడిగా ఉండకపోవచ్చును, మళ్ళీ చైనాతో మనకి ఘర్షణ వాతావరణం రావచ్చును. కానీ ప్రస్తుతము ట్రంప్ని అడ్డుకునేందుకు మాత్రం చైనా ప్రయత్నిస్తోంది. ఇదంతా ఒకవైపు నడుస్తుండగానే రష్యా నుంచి సైబీరియా మీదుగా చైనాలోకి డైరెక్ట్ పైప్ లైన్, చమురుని సరఫరా చేసేందుకు డైరెక్ట్ పైప్ లైన్ని వేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది గనక జరిగినట్లయితే రష్యాకు మరింత వెసులుబాటు వస్తుంది, చైనా నుంచి మరింత సహాయం అందేటటువంటి పరిస్థితి ఉంది. అంటే రష్యా మెడలు వంచి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ట్రంప్ యొక్క టర్మ్స్ ఆధారంగా అది అయ్యేటట్టుగా కనిపించటం లేదు. మరొక వైపు భారతదేశం ఒకటి తరువాత ఒకటి యూరోపియన్ దేశాలతో సన్నిహితమైనటువంటి సంబంధాలని నెలకొల్పుకుంటోంది. యూరప్కి చెందినటువంటి వోర్టెక్స్, కెప్లర్ వంటి చమురు సరఫరాకి సంబంధించి అధ్యయనం చేసేటటువంటి సంస్థలు చెబుతున్నది ఏంటంటే, భారతదేశం యూరప్కి ఎగుమతి చేస్తున్నటువంటి చమురు, అంటే రష్యా నుంచి కొనుగోలు చేసి యూరప్కి ఎగుమతి చేస్తున్న చమురు గతేడాది కన్నా 137% పెరిగింది. ప్రతిరోజు 2.42 లక్షలు, అంటే 2,42,000 బ్యారెల్స్ పర్ డే భారతదేశము యూరప్కి అమ్ముతోంది. యూరప్ కొనుగోలు చేయడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే రానున్న రోజులు చలికాలంలో రూమ్ హీటింగ్ కోసము వాళ్లకు ఈ చమురు కావలసి ఉంటుంది, ఈ గ్యాస్ కావలసి ఉంటుంది. యూరప్కి ప్రైమరీ సప్లయర్గా ఎదగాలన్నటువంటి అమెరికా కోరికను దెబ్బతీస్తూ భారతదేశం చౌక ధరలో చమురు సరఫరా చేస్తుంది. యూరప్ దేశాలు ఒక్కొక్కటి భారతదేశంతో గతం కన్నా ఎక్కువ చమురు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇది ట్రంప్ యొక్క ఫ్రస్ట్రేషన్కి కారణమవుతుంది. ఇప్పటికే యూరోప్లో ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు కానటువంటి పలు దేశాలతో భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. అందులో స్విట్జర్లాండ్ ఉంది, లిక్సెన్స్టీన్ దేశం ఉంది, నార్వే ఉంది, ఐస్లాండ్ ఉంది. వీటితో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, యూకేలతో మనకి ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు ఉన్నాయి. అంటే ఈ అమెరికా ఒత్తిడులకు లొంగకుండా మనము వీళ్ళతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు క్యూలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ భారతదేశంతో
ఎంగేజ్ చేస్తున్నాయి, వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేసుకునేందుకు, ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు, వాణిజ్యపరమైనటువంటి రాయితీలు భారత్కి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. యూరోప్తో ఆల్రెడీ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. మిగతా దేశాలు కూడాను, ఇటలీ కావచ్చును, UK కావచ్చును, అదేవిధంగా ఫ్రాన్స్ కావచ్చు, ఈ 4 యూరోప్లోని అతిపెద్ద దేశాలు, ఇంగ్లాండ్ తప్ప మిగతా అన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అవి కూడా మనతో లావాదేవీలు పెట్టుకోవాలనుకుంటోంది అనుకుంటున్నాయి. మరొక వైపు యూరోపియన్ యూనియన్ కూడా యూరోపియన్ యూనియన్ యొక్క ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయినటువంటి మాకోస్ సెఫ్కోవిచ్ ఆయన మన దేశంలో త్వరలో పర్యటించబోతున్నారు. ఈ నెలాఖరికి పర్యటించబోతున్నారు. ఆయన కూడా యూరోపియన్ యూనియన్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారతదేశం నుంచి చమురు ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకునే విషయంలో చర్చించేందుకు వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ పైన 50% టారిఫ్ విధించాలని ట్రంప్ చెప్పిన తరువాత ఈ కార్యక్రమం ఫిక్స్ అయిందంటే యూరోపియన్ యూనియన్ కూడా ఆయన మాట వినడం లేదు. ఇప్పటికే ఆయుధాల కొనుగోలు విషయంలో మనము ఫ్రాన్స్లో ఉన్నటువంటి రఫాల్ కావచ్చు, సాఫ్రన్ కావచ్చును, వాటితోటి మనము ఒప్పందాలు చేసుకున్నాము, కొత్త ఒప్పందాలు చేసుకోబోతున్నాము. జర్మనీకి సంబంధించినటువంటి జలాంతర్గాములను, సబ్మెరీన్స్ని మనము కొనుగోలు చేయబోతున్నాము. అదేవిధంగా జర్మన్ ఫారిన్ మినిస్టర్ ఇటీవలే మన దేశంలోకి వచ్చారు. ఆయన పేరు యోహన్ వడెఫుల్. ఆయన మన దేశంలోకి వచ్చి ఆయన కూడా ఇక్కడ పర్యటించి వెళ్ళారు. ఆయన ఒక మాట అన్నారు, మా దృష్టిలో, జర్మనీ దృష్టిలో ఏషియా అంటే భారతదేశమే, మరేమీ కాదు. అంటే భారత్కి జర్మనీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యం. అంటే ట్రంప్ ఎన్ని మాటలు చెప్పినా కూడా యూరోపియన్ యూనియన్ కానీ, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కానటువంటి యూరోపియన్ దేశాలు కానీ, గల్ఫ్కి చెందినటువంటి దేశాలు కానీ ఆయన మాటను పట్టించుకోకుండా భారతదేశంతో వాణిజ్యపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఎగుమతి దిగుమతుల పరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. 4 యూరోపియన్ దేశాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. అంటే ట్రంప్ బెదిరింపులు అసలు యూరప్ మీద పనిచేయటం లేదు, గల్ఫ్ దేశాల మీద పనిచేయటం లేదు, భారతదేశం మీద అసలు పనిచేయటం లేదు. భారతదేశం అసలు ట్రంప్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. దీంతో ఆయన తాజాగా సోషల్ మీడియాకి ఎక్కి రష్యా, భారతదేశాలు చైనా యొక్క చీకటి గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి వ్యాఖ్యానించాడు. ఈ 2 దేశాలు చైనా తోటి ఏరికోరి సంబంధాలు పెంచుకోలేదు. అమెరికా యొక్క దుస్సాహసాలు, దుందుడుకు విధానాలు, దౌర్జన్యాల కారణంగానే చైనాకి చేరువగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ట్రంప్ గుర్తించినట్లయితే బాగుంటుంది. ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత మొండిగా మాట్లాడుతున్నప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, ఆర్థిక విషయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు, మాజీ సలహాదారులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడాను భారత్ని దూరం చేసుకోవడం వల్ల అమెరికాకి నష్టము అని చెప్తున్నారు. మొత్తం మీద ట్రంప్కి వీలైనంత త్వరగా జ్ఞానోదయం కలుగుతుందని, ఇండియా ఈజ్ నో పుష్ ఓవర్, ఏదో అలా బెదిరిస్తే భయపడిపోయేందుకు, చూపించిన చోటల్లా సంతకం పెట్టేందుకు ఇండియా గతంలో ఎప్పుడన్నా సిద్ధంగా ఉందేమో కానీ ఇప్పుడు సిద్ధంగా లేదన్నటువంటి విషయము అమెరికా, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.